वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ జర్నీ బిట్వీన్ బి అండ్ సి. జీవితం అనేది బ్రతుకు చావుల మధ్య ఉండే ఒక సుదీర్ఘ ప్రయాణం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్లో కానీ ఏదో ఒక ఫేజ్లో కానీ ఫెయిల్యూర్ అనే పదం ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యే ఉంటుంది. కొందరు చదువులో ఫెయిల్ అవుతారు, కొందరు జాబ్లో ఫెయిల్ అవుతారు, కొందరు లవ్లో ఫెయిల్ అవుతారు, మరి కొందరు లైఫ్లోనే ఫెయిల్ అవుతారు. లవ్లో ఫెయిల్ అయినా మాత్రం డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. ఇలా లవ్లో ఫెయిల్ అయ్యి మరలా తిరిగి సక్సెస్ అయిన ఒక సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ కథే ఈ కథ. సాయంత్రం ప్లానింగ్స్ అండి. నేను పెద్ద సీఎం మరి ప్లానింగ్లు ఉంటాయి. ఇంకేం ప్లానింగ్? గోదావరి పోతామే. సర్లే కానీ సాయిగడేడి ఏం మరి అది ఫోన్ చేస్తాను కదా. ఏదో సాయిగడే అనుకుంటా. హాయ్ రా. హాయ్. ఇప్పుడు దాకా అమ్మాయిలతో జాడింగ్ చేసుకుని ఇప్పుడు వచ్చి హాయ్ అంట. ఏం జాడికి మా పడుకుని లేసాను రా. ఇప్పుడు కళ్ళు తినలేదు నీకు. సరే అన్నయ్య అన్నెవరు? మా ఫ్రెండ్ రా కళ్యాణ్. హాయ్ కళ్యాణ్. ఏంటి మేము కూడా హాయ్ చెప్పిన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడా? మా వాడు ఏదో ప్రాబ్లం ఇదిగా తర్వాత చెప్తాలే. ఏంటారు మా సంగతిలో? సరిగానే మన ఇంటర్వ్యూ లాంటి ఏమైంది? ఏంట్రా చాలా క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఏంటి? ఎవరైతే ముందు సమాధానం చెప్తారో వాళ్ళకే జాబ్ అన్నారా. నువ్వేమన్నారా? డిఫెన్స్ హోమ్స్ లాంటి అంటే అడిగారు రా. వెంటనే చెప్పేసి నువ్వు తెలియదని. అయినా సరే ఏంట్రా జాబ్ ఇవ్వలేదు నాకు. అప్పుడు రా బాబు నువ్వు. ఇంకేంటి మరి విశేషాలు? ఏమన్నా చెప్పాలరా మీరే. నా దగ్గర ఏముంటారు మీరు జాబ్. ఆగరు ఒకసారి. ఎవరా ఫోను? కళ్యాణ్ మన మమ్మీరా. అరే కళ్యాణ్ మీ మమ్మీ ఫోను. ఏడంట్రా ఇప్పుడు చూసినా డల్గానే ఉంటాడు. చెప్తాను అది గురించి అదే ప్రాబ్లం ఉన్నాడు రా. కట్ అయిపోయిందిరా. సరే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. స్టార్ట్ చేయరా. ఆఖరి వెళ్ళిపోదాం 2 minutes. అరే మర్చిపోయినా మన సిరీ మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది? ఏం సిరీ మ్యాటర్ ఏం చెప్తామరా? కాసేపు నచ్చామంటది, కాసేపు నచ్చలేమంటది. నీకు ట్రూ లవ్ అంటే ఏంటో తెలియదు అంటది, చెప్పమంటే చెప్తలేదు. మీరన్నా చెప్పండి రా ట్రూ లవ్ అంటే ఏంటో. యారా ఏ కాలంలో ఉన్నారో బాబు? ఈ కాలంలో లవ్ అంటేనే గొప్ప, మళ్ళీ ట్రూ లవ్ అంట. వీడు ఇంకా గొప్పడు. మనకి ట్రూ లవ్ డెఫినేషన్ అర్థం కావరా. లైట్ తీసుకోరా. అది కావద్దని చెల్లి ఆడ చెప్పింది నిజమే కదరా. అడవులో ఆకులు గారు, ఊళ్ళో అమ్మలు గారు.
నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుందిరా నాకు. మరి మామూలు కూడా అంతా హలో, ఇక్కడే చేలో అన్నాను, వస్తున్నాను అయితే. అరే ఎక్కడికి? ఇంటికి రా, ఫోన్ వచ్చింది, డాడీ అర్జెంట్గా రమ్మంటున్నారు. మేము కూడా వెళ్ళిపోదాం. బారా నేను వెళ్ళిపోతాను ఇంకో. బ్రదర్ నీతో కొంచెం మాట్లాడాలి. సరే బ్రదర్. వదులుకోవాల్సి వస్తే గొడవల కన్నా ముందు మనిషిని వదులుకునే సమాధిలో ఉన్నాం మనం. అది కరెక్ట్ కాదు. తిట్టేందుకు కోపం ఉన్నా తిట్టకపోవడమే ప్రేమ. అనుమానించడానికి స్కోప్ ఉన్నా నమ్మడమే ప్రేమ. విడిపోవడానికి 100 కారణాలున్నా కలిసి ఉండడానికి కష్టపడే ప్రయత్నమే నిజమైన ప్రేమ. ఇంకా మొన్న అడిగాను కదా టూలో కొంటే ఏంటని, దానికి సంబంధించిన బుక్ రా. ఎవడు రాశాడో కానీ ఆధార్ పేరు లేదు కానీ పడేశాడు రా. లైఫ్లో డెఫినెట్గా చెప్తున్నా, ఈ బుక్ రాసినాడు ఏదో గట్టిగా హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేస్తుంటాడు రా. రే సార్ రాజు ఏంట్రా ఏంటన్నావు? నీకు ఏదో చెప్పే కదా పక్కన తీసుకెళ్ళి. ఏంటిది? అది సిరి గురించి డిస్కస్ చేసిన తర్వాత తనకు మాట చెప్పాడు రా. ఒక్క మాటతో అమ్మాయిని ఎలా చూడాలి ఏంటనేది మొత్తం నా మైండ్లో ఒక డెసిషన్ తీసుకున్నాను రా. నా మైండ్ సెట్ అంతా మారింది. తన డైలాగ్లో ఏదో డెప్త్ ఉందిరా. మొత్తం మీద తనకేదో పాస్ట్ ఉంది అనిపిస్తుంది. అవును పాస్ట్ ఉండే ఉంటుంది, లేదంటే ఎలాంటి డైలాగ్ చెప్పడు. సరే అని అడుగుదాం బాగా. అయ్యి నీ కూడా ఉన్నాడు కదా, మంచి డెప్త్గా డైలాగులు చెప్తున్నాడు రా. మా డెసిషన్ కూడా మార్చుకుని అంత డెప్త్గా చెప్పాడు రా డైలాగులు. ఈ ఓడికి ఏమన్నా పాస్ట్ ఉందంటావా? ఉందిరా. ఏంటది? సరే చెప్తావనండి. మా వాడి పేరు కళ్యాణ్. ఒకప్పుడు కళ్యాణ్ వేరు, ఇప్పుడు కళ్యాణ్ వేరు. ఒకప్పుడు కళ్యాణ్ అంటే ఫ్రెండ్స్, పార్టీస్, సిట్టింగ్స్ ఇవే వాళ్ళ లోకం. కానీ ఇప్పుడు కళ్యాణ్ లోకంలోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరే ప్రియ. ఆ రోజు కళ్యాణ్ ప్రియకి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేశాడు. తన ఫీలింగ్స్ని, తను అనుకున్న మాటల్ని, తనతో చెప్పాలనుకున్న ఊసుల్ని అన్నీ ప్రియకి చెప్పాడు. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి ఇంకో కాల్ వచ్చింది ప్రియ నుంచి. హలో ప్రియా, చెప్పు. కళ్యాణ్, మా డాడీ నాకు మ్యాచ్ చూశారు. ఈరోజు ఎంగేజ్మెంట్ అంట. నాకేం చెయ్యాలో తెలియడం లేదు. నాకు ఏడుపు వస్తుంది. నీ దగ్గరికి వచ్చేస్తున్నా. హలో ప్రియా, చెప్పు. హలో ప్రియా. కళ్యాణ్, కళ్యాణ్, నా ఫోన్లో ఛార్జ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ప్రియా మాట్లాడు ప్రియా. కళ్యాణ్, The subscriber is currently switched off. అక్కడ ఉన్నారా? హలో, అరే ఇక్కడ గోదావరి దగ్గర ఉన్నాను రా. సరే వస్తున్నా. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నా? అరే ఏంటి, ప్రియ చనిపోయిందంట కదా? నాకు తెలియదురా నిజంగా. ఊళ్ళో లేనురా నేను. చెప్పరా, అరే ఏమైంది చెప్పరా. తన ఎంగేజ్మెంట్ రోజు నాకు ఫోన్ చేసింది. కళ్యాణ్, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నీ దగ్గరికి వచ్చేస్తాను అంతే. ఫోన్ కట్ అయిపోయింది. నేను తిరిగి మళ్ళీ కాల్ చేశాను, కలవలేదు. ఒక 5 మినిట్స్ తర్వాత తనే ఫోన్ చేసింది. కళ్యాణ్, నా ఫోన్లో ఛార్జ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంతే. నేను పోయి కారు వచ్చి గుద్దేసింది. కనీసం నా ఆఖరి చూపడ చూసుకోలేకపోయాను. సరే అయ్యిందేదో అయిపోయింది. చనిపోవాలని మన నాన్నగారికి తీసుకురాలేం. జస్ట్ మూవ్ ఆన్ అయిపోవాలి. నీకు నీ లైఫ్ ఉంది, పేరెంట్స్ ఉన్నారు, అదే జీవితం కాదు కదరా. లవ్ మన లైఫ్లో ఒక పార్ట్ అంతే. దాన్ని ఆలోచిస్తూ ఉంటే ఎట్లా? నువ్వు ఎప్పటికీ మా పాత కళ్యాణంలో ఉండాలి, అది మేము చూడాలి.
స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టరా. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టరా. ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టరా. నేను కాపాడుకోలేకపోయాను ప్రియా, నా వల్ల ఇదంతా జరిగింది. ఇంకెవరికి ఇలా జరగకూడదు. ప్రియా తన వల్లే చనిపోయిందని, ఆ రోజు తన మొబైల్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల తను బ్రతికించుకోలేకపోయానని, ఇలా ఇంకెవరికి జరగకూడదని అనుకున్నాడు. అసలు ఈ ఛార్జింగ్ ప్రాబ్లమే లేకుండా మనం మాట్లాడుతున్నప్పుడే మొబైల్ ఛార్జ్ అయ్యే విధంగా ఒక డివైస్ని తయారు చేయాలనుకున్నాడు. మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో ఎన్నో రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. అందులో సౌండ్ ఒకటి. ఈ సౌండ్ ఎనర్జీని మనం మాట్లాడుతున్నప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీతో డైరెక్ట్గా మొబైల్ ఛార్జ్ అయ్యే విధంగా ఒక డివైస్ని తయారు చేయాలనుకున్నాడు. ఈ డివైస్లో టోటల్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఎనర్జీ కన్వర్షన్ సర్క్యూట్, సెకండ్ పార్ట్ బ్రిడ్జ్ అండ్ హోల్డ్ సర్క్యూట్, థర్డ్ పార్ట్ డిశ్చార్జింగ్ సర్క్యూట్. ఈ ఎనర్జీ కన్వర్షన్ సర్క్యూట్లో ఒక కండెన్సర్ మైక్రోఫోన్ అండ్ ఒక పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ ఉంటాయి. ఈ కండెన్సర్ మైక్రోఫోన్ మనం ఇచ్చే సౌండ్ ఎనర్జీని తీసుకుని వేరే ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ ఎనర్జీని పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్కి అప్లై చేస్తారు. పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ బేస్డ్ ఆన్ ది పీజో ఎలక్ట్రిసిటీ ఇట్ విల్ జనరేట్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్. నా వల్ల ఎందుకు అవ్వట్లేదు, నేను ఎందుకు చేయలేను? అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. దండుగా కదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం. ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం. అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం. ఎగిరే పక్షుల రెక్కల ధరిసి విహరించరా సమస్తం. వెనకడుగేసే ఆలోచనల అత్తులు జరగాలి. ఉదయించే సూర్యపు కిరణ వల్లెను వెలుగులు వంచాలి. ఈ విశ్వమంతా నీ గెలుపును చూస్తూ నింబెరపోవాలి. చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వు శిఖరం కావాలి. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే
కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. ధ్వని బలికించే డబ్బు శబ్దమల్ల వినిపించాలే నీ విజయం. పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం. దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం. వీచే పవనంలా సాగిపోవాలి నలు దిక్కుల నువ్వు నిరంతరం. నీ నిరాశ తత్వం సమ్మెల దెబ్బల అగ్నిలగాల్చైరా. నీ జీవిత పుటలల్లో లక్ష్యాల్ని కొలిమిగా మార్చైరా. ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కైరా. నువ్వేసే అడుగుల ధరని జనమంత స్వాగతమే పలికేలా. అవకాశాలు అందకపోయినా మకు నీ పయనం క్షణం నీలో జరగాలి ఓ ఏదో మనం. సరేరా నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంట్రా ఎక్కడ రమ్మన్నా? అదేరా, నేను చేసిన ఛార్జింగ్ డివైస్కి స్పాటర్ అనే కంపెనీ పార్ట్నర్షిప్ చేసి స్పాన్సర్షిప్ ఇస్తానందరా. దాని గురించి మాట్లాడదామని రమ్మన్నా. కంగ్రాట్స్ రా. ఇంకే అంత పెద్ద ఆఫర్ అసలు వదులుకోకురా. ఓకే అయితే సాఫ్ట్ కాపీ డిజైన్స్ మెయిల్ చేయమన్నారా. సో ఏమంటారు? ఇన్నాళ్ళు కష్టపడి దీనికోసమే కదరా. ఓకే చేసే. ఏరా ఎక్కడేమో ఆలోచిస్తున్నావు? అరే ఏంట్రా కింద లగేస్తుంది ఉంది, ఎక్కడికి వెళ్తున్నావు? తను మర్చిపోలేకపోతున్నాను రా. అస్సలు నా వల్ల కావట్లేదు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. తను బతికించుకోవడానికి తన కోసం వెళ్తున్నా. తను బతికించుకోవడం ఏంట్రా? తను ఆల్రెడీ చనిపోయింది కదరా. నా జ్ఞాపకాల్లో తను ఇంకా బతికే ఉందిరా. ఆ జ్ఞాపకాల్లో తను బతికించుకోవడం కోసం కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్తాను రా. సరేరా మరి, నేను చెప్పినా వినట్లేదు. సరే జాగ్రత్త. నా ప్రయాణం మొదలైంది తన వైపుగా. బరువెక్కిన గుండె, తీరం తెలియని దారి, రంగులేని కన్నీళ్లు, కనబడిన మనసు, అలవాటైన గాయాలు. నా గుండె వేగం, నా బండి వేగాన్ని దాటిన ఆ క్షణం నా కళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. జీవితం ఎంత విచిత్రమైందంటే, కొన్నిసార్లు చెప్పలేని సంతోషానికి కన్నీళ్ళు రూపమైతే, మరికొన్నిసార్లు చెప్పలేని బాధకు చిరునవ్వు రూపమవుతుంది. ఎదురుచూపులో ఉండే ఆనందం ఎదురుపడేసరికి కన్నీళ్ళుగా మారిపోతాయి. కొన్నిసార్లు కన్నీళ్ళు కూడా ఆనందమే. జీవితంలో నాకు బాధ వచ్చిన ప్రతిసారి కన్నీళ్ళు వస్తాయో లేదో తెలియదు, కానీ నా జ్ఞాపకాల్లోకి మాత్రం నువ్వు తప్పకుండా వస్తావు. నీ జ్ఞాపకాలు నాకు సంకెళ్ళు వేశాయి, బయటకు రానివ్వడం లేదు. కనులు చాటు కలలు, పెదవి చాటు మాటలు, మనసు చాటు ఆశలు, నీతో వేసిన అడుగులు, మనసును నేను రాసుకున్న జ్ఞాపకాలు. గుండె చప్పుడు మాటల కన్నా వేగంగా వినిపిస్తుంది. తీసుకునే ప్రతి శ్వాస జీవితంలో తుది శ్వాసలానే అనిపిస్తుంది. ప్రతి క్షణం బయటికి నవ్వుతూ ఉన్న లోపల ఏదో తెలియని బాధ, ఏదో ఆవేదన. కళ్ళు చుట్టూ ఉన్న 100 మందిని చూస్తున్నా హృదయం ఎవరి కోసమో వెతుకుతుంది. వాళ్ళు నన్ను చూడలేరు, నా హృదయం లోతులోకి చూడగలరు, నన్ను అర్థం చేసుకోలేరు. కానీ నేను ఏదైతే ఫీల్ అవుతానో వాళ్ళు అదే ఫీల్ అవుతారు.
బహుశా దీన్ని ఒంటరితనం అంటారేమో. సైలెన్స్ బికమ్ ఎన్ ఆర్ట్ ఫర్ ఏ హ్యాపీ సోల్ అండ్ సైలెన్స్ బికమ్ అ వెపన్ ఫర్ ఏ స్క్రీమింగ్ సోల్. అదిరా మా వాడు స్టోరీ. తను మర్చిపోలేక ఇంట్లో వాళ్ళని వదులుకోలేక చస్తూ పోతున్నాడు మా వాడు. అరే మీకు నిజం చెప్పనా, ఇప్పుడు మీరు చదువుతున్న ఈ బుక్ కూడా మా కళ్యాణ్ రాసింది.